హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కూల్ టెక్. ఇప్పుడు ఈ వీడియోలో మీకు మెయిన్గా తెలుసుకునేది ఏంటంటే, చాలామందికి మొబైల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఆండ్రాయిడ్ మొబైల్. మెయిన్గా ఆండ్రాయిడ్ మొబైల్ ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉంటుంది. కాకపోతే కొంతమంది దగ్గర వాళ్ళది పర్సనల్ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ ఇలాంటివి ఉండకపోవచ్చు. ఎవరైతే లేదు అని అనుకుంటారో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ నుంచి ఎలా డబ్బులు సంపాదించాలి, డైరెక్ట్గా మొబైల్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లో నుంచి ఎలా యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి అనే వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి. చూడండి, ఒకదానితో ఒకటి నేను ఒక స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను. సో మీరు జాగ్రత్తగా గమనించండి. మీకు కంప్యూటర్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. మీరు డైరెక్ట్గా యూట్యూబ్ మొబైల్ నుంచి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా యూట్యూబ్ ఛానల్ మొబైల్ నుంచి అప్లోడ్ చేసుకోవాలి, దాంట్లో నుంచి ఎలా మీరు డబ్బులు సంపాదించాలి. మీకు కంప్యూటర్ లేకపోతే కనుక ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. అయితే మొబైల్ ఉన్న వాళ్ళు చాలామంది, మొబైల్ అని కాదు పీసీ ఉన్నా సరే, చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఏదో ఒకటి, అంటే హౌస్ వైఫ్స్ కానీ, కొంతమంది అన్ఎంప్లాయిడ్ పీపుల్ కానీ, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి జాబ్స్ చేయాలని, డేటా ఎంట్రీ జాబ్స్ అని, ఇంకా ఈమెయిల్ జాబ్స్ అని, సెండింగ్ జాబ్స్ అని, సర్వే జాబ్స్ అని, క్యాప్చర్ వర్క్స్ అని చాలా జాబ్స్ ప్రయత్నం చేసే ఉంటారు. సో చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే, చాలా కంపెనీలే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నెట్లో ఉన్న హోమ్ బేస్డ్ జాబ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కటి డబ్బులు తీసుకుని మీతో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకున్న తర్వాత వాళ్ళు వర్క్ ఇస్తారు. మీరు వర్క్ చేసినందుకు దానికి డబ్బులు ఇవ్వరు. అలా జరుగుతుంది చాలా వరకు. నేను కూడా అలా చేసి ఈ స్థితికి వచ్చాను. సో ఫైనల్గా నేను కనుక్కున్నది ఏంటంటే, యూట్యూబ్ అనేది మంచి కంపెనీ. మీరు కనుక యూట్యూబ్లో మీరు కొంచెం ఎఫర్ట్స్ పెడితే కనుక, దాని మీద శ్రద్ధ పెడితే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి. యూట్యూబ్ మీకు తెలుసు కదా, యూట్యూబ్ గూగుల్ ఒకటే. సో గూగుల్ అనేది ప్రస్తుతం ప్రపంచంలో ఒక మంచి పొజిషన్, నెంబర్ 1 అంటే పెద్ద కంపెనీల్లో మంచి పొజిషన్ ఉన్నదన్నమాట. నెంబర్ 1 కంపెనీ కూడా అనుకోవచ్చు. ఓకే, సో దాన్ని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. గూగుల్ నుంచి ఖచ్చితంగా అమౌంట్ వస్తుంది అని ఫిక్స్ అయిపోయి నమ్మవచ్చు. సో అందువలన మనం యూట్యూబ్ నుంచి ఎలా డబ్బులు సంపాదించాలి, ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడము, ఆ తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయడం, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అనే దాని గురించి. అంటే జనరల్గా కాపీరైట్ కంటెంట్ వాడకూడదు. మీకు ఏదైతే మీ ఐడియాస్ వస్తాయో దాన్ని వీడియోస్ తీయటము, చుట్టుపక్కల మీ యొక్క పెట్స్ కానీ, లేదంటే ఏదైనా న్యూస్ కానీ, ఏదన్నా కనుక సమాచారం దొరికితే కనుక, మీకు వేరే వాళ్ళ కాపీరైట్స్ కంటెంట్ లేకపోతే, వేరే వాళ్ళకి కాపీరైట్స్ ఆ కంటెంట్ మీద లేకపోతే కనుక మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు అప్లోడ్ చేస్తూ ఉండగా ఖచ్చితంగా ఏదో ఒక రోజున మీ ఛానల్ డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా మీకు సరిపడా ఇన్కమ్ అనేది యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అయితే అది ఎలా చేయాలి, అసలు మొబైల్ నుంచి ఎలా చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. మనకి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా జీమెయిల్ అకౌంట్ ఉండాలి. మీరు కనుక మీకు జీమెయిల్ అకౌంట్ ఉందనుకోండి, మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోయి అక్కడ నుంచి మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు జీమెయిల్ అకౌంట్ లేదనుకోండి, అది ఎలా క్రియేట్ చేయాలి, జీమెయిల్ అకౌంట్ నుంచి నేను ఈ వీడియోలో ఏంటంటే, సో ట్యూటోరియల్ పర్పస్ కోసం నేను క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జీమెయిల్ అకౌంట్ నుంచి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి gmail.com అని కొట్టండి. gmail.com అని చేసిన తర్వాత, అది మీరు గూగుల్ క్రోమ్ వాడితే గూగుల్ క్రోము, దేంట్లో వాడితే దాంట్లో బ్రౌజర్ ఓపెన్ చేసి gmail.com అని ఎంటర్ చేయండి. ఆ తర్వాత అక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. మనం స్టార్టింగ్ నుంచి చెప్పాలనుకుంటున్నాం కదా, ఫస్ట్ నేము లాస్ట్ నేము ఎంటర్ చేయండి. మీ కన్వీనియంట్గా, అంటే మీ పేరు కానీ ఇవ్వచ్చు, లేదనుకుంటే కనుక మీ ఛానల్ దేనికైతే పెడుతున్నారో దానికైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. యూజర్ నేమ్ వచ్చేపాటికి యూనిక్గా ఉండాలి. ఏ ఒక్కళ్ళది కలవకూడదు అనమాట. అంటే జీమెయిల్ అకౌంట్ ఎవరైతే వాడుతున్నారో అది ఒకళ్ళది కలవకుండా వీలైనంత వరకు యూనిక్గా ఉండాలి. ఓకే, అది వేరే వాళ్ళకు ఉన్నదంట. కూల్టెక్ 786 అనేది వేరే వాళ్ళకు ఉంది. కొన్ని సజెషన్స్ ఇచ్చి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదనుకుంటే మనకి కన్వీనియంట్గా మనకు గుర్తుండే విధంగా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. నాకు గుర్తుండే విధంగా ఎంటర్ చేశాను. తర్వాత పాస్వర్డ్ వచ్చేపాటికి 8 క్యారెక్టర్స్ ఉండాలి.
సో అది వేరే సైట్కి ఉపయోగించింది కాదు, వీలైనంతవరకు స్ట్రాంగ్గా వేరే ఎవరు గుర్తుపట్టని విధంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అనమాట. 8 క్యారెక్టర్స్ ఉండాలి, లెటర్స్, నెంబర్స్ ఎలా అయినా ఇవ్వచ్చు. నేను పాస్వర్డ్ ఇచ్చాను, అది డిఫికల్ట్గా ఉంటుందేమో, నాకు గుర్తుండకపోవచ్చేమో, నేను మరొకటి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను చూడండి. ఓకే, ఎస్, పాస్వర్డ్ గుడ్, బాగానే ఉందని చెప్తుంది అనమాట. సేమ్ అదే పాస్వర్డ్ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా ఇవ్వాలి. తర్వాత మనం బర్త్డే, డేట్ ఆఫ్ బర్త్, ఓకే, ఏ మంత్లో పుట్టామో ఆ మంత్ సెలెక్ట్ చేసుకోండి వీలైనంత వరకు. ఓకే, డే అండ్ ఇయర్ కూడా మెన్షన్ చేయండి డేట్ ఆఫ్ బర్త్లో. ఓకే, స్క్రోల్ డౌన్, నేను ఇయర్ 1988, ఓకే 1988 సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత జెండర్, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నేను మెయిల్ కాబట్టి మెయిల్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేపాటికి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈ మొబైల్ నెంబర్ ఇవ్వడం వలన ఏమవుతుంది, ఒకవేళ మీరు ఈమెయిల్ ఐడి మర్చిపోయినా సరే ఆ నెంబర్కి మీకు మెసేజ్ వస్తుంది. అంటే మీరు వెరిఫికేషన్ కోసం చేసినప్పుడు, అదే రికవరీ పాస్వర్డ్ కొట్టినప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక గూగుల్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. అలా మీరు మర్చిపోయినా సరే మీ యొక్క గూగుల్ అకౌంట్ని, అంటే జీమెయిల్ అకౌంట్ని రికవరీ చేసుకోవచ్చు. నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. ఆ తర్వాత ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి కూడా, మొబైల్ నెంబర్ ఎట్లా అయితే ఎంటర్ చేసామో అలాగే ఆల్టర్నేట్ ఇవ్వలేదు, ఇవి ఇస్తే బెటర్ అనమాట. ఓకే, ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవన్నీ చదివిన తర్వాత అగ్రీ, నేను చదివాను, అగ్రీ అని చేయాలి. సో మనకి ఈమెయిల్ ఐడి క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం కంటిన్యూ టు ద జీమెయిల్. ఓకే, మన కంటిన్యూ టు ద జీమెయిల్ క్లిక్ చేస్తే కనుక మన ఈమెయిల్ ఐడికి లోడ్ అవుతుంది అనమాట. అంటే మన ఈమెయిల్ ఐడి ఓపెన్ అవుతుంది, ఇన్బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే, సారీ, నా నెట్ కనెక్షన్ కొంచెం స్లోగా ఉంది. ఓకే, గూగుల్ టీమ్ నుంచి ఆటోమేటెడ్ ఒక ఈమెయిల్ వచ్చింది, యాండీ అనేది. డిలీట్ చేసేస్తున్నాను, వీలైనంత వరకు నా ఇన్బాక్స్ ఫ్రీగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనం జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేసాం. సో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తే కనుక దాన్ని ఉపయోగించి ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. జీమెయిల్ అకౌంట్ ఉపయోగించి ఎలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో www.youtube.com అని ఓపెన్ చేశాను. ఇక్కడ m.youtube.com అని వచ్చింది కదండి. సో m.youtube.com వస్తే కనుక మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయితే అవుతుంది, కానీ సో ప్రాపర్గా మనకి కన్వీనియంట్గా అవ్వదన్నమాట. సో అందువల్ల నేను 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఇన్ ఏ డెస్క్టాప్ వెర్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఆ తర్వాత మీకు అక్కడ చూడండి, అది మీ అవతార్, మీకు పిక్చర్ పెట్టుకుంటే మీ పిక్చర్ కనపడుతుంది. పిక్చర్ ఏం పెట్టలేదు కాబట్టి జనరల్గా మ్యాన్ సింబల్ లాగా కనపడుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి. టచ్ చేస్తున్నాను నేను. జనరల్గా నేను ఇప్పుడు సిస్టమ్ కనెక్ట్ చేశాను కాబట్టి నాకు కన్వీనియంట్గా ఉండడానికి, రికార్డ్ చేయడానికి కన్వీనియంట్గా ఉండడానికి సిస్టమ్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు జూమ్ చేశాను, చూద్దాం. దాని మీద క్లిక్ చేస్తే కనుక అక్కడ ఓకే, ఎస్, ట్రై చేద్దాం మళ్ళీ ఒకసారి. ఎస్, ఇప్పుడు చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడి అది చూపిస్తుంది. క్రియేటర్ స్టూడియో మీద క్లిక్ చేయండి. క్రియేటర్ స్టూడియో మీద క్లిక్ చేస్తే కనుక మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఒక లింక్ చూపిస్తుంది అనమాట. ఆ క్రియేట్ ఛానల్ అని ఉంది కదండి, దాని మీద కంటే యూ మస్ట్ క్రియేట్ ఏ ఛానల్ టు అప్లోడ్ వీడియోస్. క్రియేట్ ఏ ఛానల్ మీద క్లిక్ చేస్తే కనుక మనం జీమెయిల్ అకౌంట్ అయితే ఎప్పుడైతే క్రియేట్ చేసామో దానికి సంబంధించిన డిఫాల్ట్గా కూల్ టెక్ అని చూపిస్తుంది. అలా కాకుండా ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో తర్వాత అవి క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేస్తే కనుక మన ఛానల్ అనేది, యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది చూడండి. కాకపోతే వీడియోస్ అనేది ఏమీ లేవు, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఏమీ లేవు. ఓకే, సో ఒకసారి నేను దాని ఐతార్ మీద చూడండి, ఇక్కడ కూల్ టెక్ 0 సబ్స్క్రైబర్, కొత్తగా క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ ఏమీ లేవు. కూల్ టెక్ అనేది ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఎస్, ఇప్పుడు దాన్ని ఛానల్కి వెళదాం అనమాట. ఛానల్కి వెళ్ళి ఇక్కడ వెరిఫై బటన్ ఉంటుంది. వెరిఫై బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆ మానిటైజేషన్ కనపడుతుందా, ఇక్కడ వెరిఫై బటన్ మీద క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబర్ ఇస్తే కనుక ఛానల్ వెరిఫై అవుతుంది. అంటే మీ ఛానల్ వెరిఫై అయితే కనుక ఇంచుమించుగా 15 మినిట్స్ కన్నా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత అక్కడ మానిటైజేషన్ కూడా చూపించాను కదా, జూమ్ చేసినప్పుడు మానిటైజేషన్ కనపడింది కదా. సో మానిటైజేషన్ చేస్తే కనుక ఇది అవుతుంది. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేశాను. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే, డెస్క్టాప్లో ఉందా లేదా చూశాను. డెస్క్టాప్లోనే ఉంది. అంటే డెస్క్టాప్లో ఉంటే కనుక మనకి ఈ ఆప్షన్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి అన్నమాట. సో ఛానల్ వెరిఫై చేస్తే కనుక మనకి 15 మినిట్స్ కన్నా ఎక్కువ వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎలా కావాలి అనుకుంటే టెక్స్ట్ వెరిఫికేషన్ కూడా, లేదంటే ఆటోమేటెడ్ కాల్ కావాలా అని అడుగుతుంది. సో దానికి నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఎందుకంటే మనం క్లియర్గా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఆ నెంబర్కి గూగుల్ నుంచి ఒక వెరిఫికేషన్ పిన్ వస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఓకే, నాకు వెరిఫికేషన్ కోడ్ సెండ్ చేసినట్టు మెసేజ్ కూడా వచ్చింది. ఇక్కడ వెరిఫికేషన్ 6 డిజిట్ ఎంటర్ ఎవర్ 6 డిజిట్ వెరిఫికేషన్ కోడ్ అంటుంది. మనకి మన మొబైల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, జస్ట్ వెయిట్ చేద్దాం. నాకు వెరిఫికేషన్ కోడ్ వస్తుందేమో, వెయిట్ చేస్తాను. రాలేదు, వెరిఫికేషన్ కోడ్ రాలేదు. నేను మళ్ళీ ఒకసారి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. వెరిఫికేషన్ కోడ్ వస్తుందేమని. టెక్స్ట్ కావాలా లేదంటే ఆటోమేటెడ్ కాల్ కావాలా అంటే ఒక్కొక్కసారి వెరిఫికేషన్ కోడ్ రాలేదనుకోండి, మీరు ఖచ్చితంగా ఆటోమేటెడ్ కాల్ అనేది సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాదు అనుకుంటే కనుక మీకు మళ్ళీ టెక్స్టే కావాలి అనుకుంటే కనుక మళ్ళీ టెక్స్టే సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ అయితే కన్వీనియంట్గా ఉంటుందని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఆటోమేటెడ్ కాల్ అయినా పర్వాలేదు. అంటే గూగుల్ నుంచి మనకి వెరిఫికేషన్ కోసం కాల్ వస్తుందన్నమాట. అది వాళ్ళైతే ఏదైతే ఫోన్ చేసి చెప్తారో, ఫోన్ చేసినప్పుడు ఆ 6 డిజిట్ నెంబర్ చెప్తారు ఫోన్లో. అలా కాదు అనుకుంటే కనుక మళ్ళీ టెక్స్ట్ వెరిఫికేషన్ కోడ్ కూడా చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ టెక్స్ట్ వెరిఫికేషన్ కోడ్ నాకు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సో మళ్ళీ టెక్స్ట్ మీ విత్ వెరిఫికేషన్ కోడ్ సెలెక్ట్ చేశాను. కరెక్ట్గా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశానో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్గా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయకపోతే ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తామో వాళ్ళకి వెళ్ళిపోతుంది. లాక్ అయింది, సారీ. ఓకే, సబ్మిట్ అయితే మీద క్లిక్ చేశాను. చూద్దాం ఈసారి వెరిఫికేషన్ కోడ్ వస్తుందాము. ఒక్కొక్కసారి నెట్వర్క్ ప్రాబ్లం వలన కూడా మనకు వెరిఫికేషన్ కోడ్ రాకపోవచ్చు. సో వెయిట్ చేద్దాం వెరిఫికేషన్ కోడ్ వస్తుందో లేదో. ఓకే, వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చేసింది. దాన్ని ఎంటర్ చేస్తున్నాను. 6 డిజిట్ నెంబరు వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. 295964. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేసాం. ఇక్కడ మీరు చూడండి, మీ కంగ్రాచులేషన్స్, యువర్ యూట్యూబ్ అకౌంట్ ఈజ్ నౌ వెరిఫైడ్. సో అంటే మన మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఇందాక వెరిఫై అని చూపించింది, ఇప్పుడు వెరిఫైడ్ అని చూపిస్తుంది. కూల్టెక్ కింద అబ్జర్వ్ చేస్తే కనుక మీరు వెరిఫైడ్ అని చూపిస్తుంది అన్నమాట. తర్వాత వీడియో మేనేజర్ ఓపెన్ చేస్తే, అదే డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే మనకి మన ఛానల్లో అలా కనపడుతుంది. డాష్ బోర్డ్ కనుక ఓపెన్ చేస్తే కనుక అలా కనపడుతుంది. ఇంకా ఇంతవరకు ఏ వీడియోస్ అప్లోడ్ చేయలేదు కాబట్టి అంత ప్లెయిన్గా వీడియోస్, టిప్స్, కామెంట్స్ అవన్నీ క్లియర్గా కనపడుతుంది. ఇలా మన క్లిక్ ఆన్ వ్యూ మా ఛానల్ని క్లిక్ చేస్తే కనుక ఇలా మన ఛానల్ అయితే బయట వాళ్ళకైతే ఎలా కనపడుతుందో ఆ విధంగా కనపడుతుంది. ఇంకా మనం ఎడిట్ చేయాలి. సో ఛానల్ ఆర్ట్ అవన్నీ ఎడిట్ చేసుకుంటే కనుక ఇంకా నీట్గా ఉంటుంది.